హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి. ఇవైతే సముద్రం చేపలు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రెసిపీ కూడా చాలా ఈజీ. అందరి ఇంట్లో చేపల కూర దెబ్బర అనేది సపరేట్గా ఉంటుంది కదా, ఆ దెబ్బరే ఇప్పుడు మనం పెట్టుకోవాలి. ముందుగా అయితే కొంచెం ఆయిల్ కాదు, కొంచెం కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఇది చేపల కూర కాబట్టి. దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ టమాటా ముక్కలు దాంట్లో వేసేసుకొని దాని తర్వాత ఉప్పు పసుపు కారం అనేది వేసుకోవాలి. దీంట్లో కారం కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు పోసేసుకోవాలన్నమాట. ఈ చేపల కూరలో మెయిన్ నూనె, ఉప్పు, కారం, ఇంకా ఈ చింతపండు పులుసే. ఇవన్నీ సమానంగా సరిపోతేనే ఆ పులుసు అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం పులుసుకు కావాల్సినవన్నీ వేసేసుకున్నాం కదా, ఇంకా ఈ పులుసుని బాగా మరగనివ్వాలి. దానికోసం మనం ఒక 5 minutes ప్లేట్ పెట్టేసి వదిలేసామంటే అది బాగా మరిగిపోతుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసేద్దాం. ఇవి వచ్చేసి తోలుపార్లు. దీంట్లో ముళ్ళు అనేవి చాలా తక్కువగా ఉంటుంది. సముద్రపు చేప కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా కాసేపు ప్లేట్ పెట్టేసుకొని ఉడికించేసుకుంటే మన చేపల పులుసు రెడీ.